నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్యే కాదు, జనసేనలో కీలక నేత. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత స్థానం నాగబాబుదే. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్కు తోడు నీడగా ఉన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు ఏ పదవి లేకుండా పోయిందే. మొదట్లో రాజ్యసభకు పంపిన కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అనుకుంటే ఎమ్మెల్సీతో సరిపుచ్చారు. రాష్ట్రంలో ఆయన మంత్రి పదవి ఇస్తారంటే అది కుదరలేదు. తాజాగా మరోసారి నాగబాబు చర్చనీయాంశంగా మారారు. దీనికి సంబంధించి కథేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. రాజకీయంగా పట్టు బిగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ ఆ పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే పాలనా పరంగా చంద్రబాబు బిజీగా ఉండగా కూటమికి రాజకీయ రక్షణగా పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. అందుకే విదేశీ పర్యటనలతో పాటు పెట్టుబడుల అన్వేషణ, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం వంటి అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన మంత్రిత్వ శాఖలతో పాటు రాజకీయ పరమైన అంశాలకు పరిమితమవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 1-2 సందర్భాల్లో తప్పించి ఢిల్లీకి వెళ్లింది లేదు. గడిచిన 20 నెలల్లో ఏపీలోనే ఉంటూ తన శాఖకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు. అంతేకాదు ఆయన తన శాఖలతో పట్టుకు ప్రయత్నిస్తూ అందులోనే రాటు తేలుతున్నారు. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన జరపడం అనేక రకాల చర్చలకు దారితీస్తుంది. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ను కలుసుకున్నారు పవన్. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, కూటమి పరంగా రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే అంతకన్నా మరో ముఖ్యమైన అంశం బీజేపీ పెద్దలతో చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది జూన్ లో ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే ఆ 4 స్థానాలు కూటమికి దక్కుతాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు రాజ్యసభ పదవులకు ఖాళీ ఏర్పడింది. టీడీపీతో పాటు బీజేపీ ఆ పదవులను దక్కించుకుంది. బీజేపీకి రాజ్యసభలో బలం అవసరం ఉంది. అందుకే రాజ్యసభ స్థానాలు తన్నుకుపోతున్నాయి. జనసేనకు కొన్ని సమీకరణలో భాగంగా ఛాన్స్ లేకుండా పోయింది. జనసేనకు ఇంతవరకు రాజ్యసభ ప్రాతినిధ్యం లేదు. ఈసారి రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రిత్వ వర్గంలో స్థానం దక్కించుకోవాలని పవన్ భావిస్తున్నారు. తాజా ఢిల్లీ పర్యటనలో పవన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఇదే విషయం చర్చించారని తెలుస్తోంది. రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి తమ పార్టీకి ఇవ్వాలన్న ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. ఒకవేళ జనసేనకు రాజ్యసభతో పాటు మంత్రి పదవి వస్తే ఎవరికి ఇస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న. ఇప్పటికే జనసేనకు 2 లోక్సభ సభ్యులున్నారు. వారిలో మచిలీపట్నం నుంచి గెలిచిన వల్లభనేని బాలశౌరి సీనియర్ 3 సార్లు ఎంపీగా ఎన్నికైన నేత. కేంద్ర కేబినెట్ లో జనసేనకు అవకాశం ఇస్తే ఆయన పేరును పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబుకు అవకాశం ఇస్తారని కూడా సమాచారం ప్రచారంలో ఉంది. నాగబాబుకు కేంద్ర రాజకీయాలు అంటే ఇష్టమని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి నర్సాపురం లోక్సభకు పోటీ చేసిన సంగతి తెలిసిందే. లోక్సభ కాకపోయినా రాజ్యసభ ద్వారా అయినా పెద్దల సభలో అడుగు పెట్టాలని ఆయన కోరిక. గతంలో ఆ ఛాన్స్ రాకపోయేసరికి సీఎం చంద్రబాబు గత ఏడాది నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి చేర్చుకుంటామని ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికై ఏడాది అవుతున్నా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఇప్పటికే జనసేన నుంచి కేబినెట్ లో 3 మంత్రులు ఉంటే 2 కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, మళ్లీ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే పార్టీపై కులముద్ర పడుతుందేమో అనే భావనతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం లేదని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు జనసేనకు రాజ్యసభ పదవిచ్చి కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ ఇస్తే నాగబాబుని పంపిస్తారని ప్రచారం నడుస్తోంది. దానిపై కూడా పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో చూడాలి.